హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు హార్న్స్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, ఈ సినిమాలో హీరోయిన్ ని హీరో చంపాడని చెప్పేసి వాళ్ళ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హీరోని హంతకుడని చెప్పి అంటూ ఉంటారు. కాకపోతే హీరో మాత్రం నేను చంపలేదని చెప్పి అంటూ ఉంటాడు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది, అసలు హీరోయిన్ చావుకి కారణం ఏంటి, ఇలాంటి సమయంలో హీరోకి అసలు కొమ్ములు ఎందుకు వచ్చాయి అనేది ఈ సినిమా కథ చాలా బాగుంటుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ ఒక ఫారెస్ట్ ని చూపిస్తారు. ఆ ఫారెస్ట్ లో ఒక చెట్టు కింద చక్కగా పరుపేసుకొని పడుకున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ తో ఏమంటాడంటే, నేను చనిపోయేంత వరకు నిన్ను తప్ప ఎవరిని ప్రేమించనని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే, నువ్వు చనిపోయినంత వరకు నన్ను ప్రేమించాల్సిన అవసరం లేదు, కానీ నేను చనిపోయేంత వరకు నన్ను ప్రేమిస్తే చాలని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ఇప్పటి వరకు చూపించింది హీరోని కలుసున్నప్పుడు అన్నమాట. బేసికల్ గా హీరోయిన్ చనిపోయింది, కానీ హీరో మాత్రం తనతో ఉన్న జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటూ ఉంటాడు. అలాంటి సమయంలో బయట ఏదో సౌండ్ వస్తుంది అనమాట. ఏంటని చెప్పి బయటికి వెళ్ళి చూస్తే చాలా మంది జనం పోగైపోయి ఆ అమ్మాయిని నువ్వే చంపావని చెప్పేసి అరుస్తూ ఉంటారు. దాంతో హీరోకి చిరాకు అనిపించేసి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడికి మీడియా వాళ్ళు వచ్చి, నిజం చెప్పండి సార్, హీరోయిన్ మీరైనా చంపిండి అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉంటారు. కానీ హీరో మాత్రం ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తాడు. బేసికల్ గా ఈ జనం అందరూ గోల్ చేస్తుంటే హీరో సెపరేట్ గా ఉంటున్నాడు. కాకపోతే ఇక్కడికి వచ్చి గోల్ చేస్తున్నారు. ఆ తర్వాత హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి, రారా నేను మా ఇంటికి వస్తున్నానని చెప్పి అనడంతో తన ఫ్రెండ్ కూడా సరే అంటాడు. కాకపోతే ఈ మీడియా వాళ్ళు మాత్రం హీరోని ఫాలో చేసుకుంటూ వాళ్ళ ఇంటికి కూడా వస్తాడు. అయినా సరే హీరో అవేం పట్టించుకోకుండా లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న వాళ్ళ అన్నయ్యతో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న ఏమంటాడంటే, చూడరా నీకు ఇబ్బంది అంటే చెప్పు, నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నాడు, ఈ కేసులో నీ తరపున వాదిస్తాడని చెప్పి అనడంతో, చూడనా నా బెస్ట్ ఫ్రెండ్ గాడు లాయరు, వాడు నేను తప్పు చేయలేదని చెప్పి నమ్ముతున్నాడు, వాడు ఎవడికో డబ్బులు ఇచ్చి వాడిని మనం బతిలాడుకునే కన్నా ఆ డబ్బులు ఏదో నా ఫ్రెండ్ కి ఇస్తే వాడే నా తరపున వాదిస్తారు కదా అని చెప్పి అనడంతో వాళ్ళ నాన్న కూడా సరే అంటాడు. కాకపోతే హీరో వాళ్ళ నాన్నకి ఏంటంటే, ఈ తప్పు తన కొడుకే చేసాడా అని చెప్పి చిన్న డౌట్ ఉంటుంది. అది హీరో కూడా అర్థం అవుతుంది. నువ్వేం కంగారు పడక నాన్న, నీ కొడుకు అలాంటి కాదని చెప్పేసి హీరో ఇంటి వెనకాలకి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో వాళ్ళన్న వచ్చేసి, ఎరా డాడీ నేను అనుమానిస్తున్నాడని బాధపడుతున్నావా, నీకు నేనున్నాను అని చెప్పి ధైర్యం చెప్తాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరో వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. వచ్చిన తర్వాత తానేమంటాడంటే, హీరోని పోస్ట్ మార్టం రిపోర్ట్ ని ఎవరో కాల్ చేశారంట్రా, ల్యాబ్ లో చాలా ఫైల్స్ కాలిపోయినని చెప్పి అనడంతో హీరో ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే తాను బయటపడటానికి ఉన్న ఒకే ఒక్క ప్రూఫ్ అదొక్కటే, ఇప్పుడు అది కూడా కాలిపోయినా అని చెప్పేసి హీరో బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, నీ తరపున ఆ రోజు నువ్వు హీరోయిన్ హత్య చేసావని చెప్పేసి సాక్ష్యం చెప్పడానికి ఎవడో వస్తున్నాడంట, కాకపోతే వాడు ఎవడో తెలియదని చెప్పి అనడంతో హీరోకి బాధ అనిపించేసి డైరెక్ట్ గా పక్కన ఉన్న బార్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఒక అతను ఏమంటాడంటే, నువ్వు ఒక హంతకుడురా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి అనడంతో అక్కడే ఉన్న జియా అని ఒక అమ్మాయి ఏమంటుందంటే, ముందు నువ్వు పక్కెళ్ళని చెప్పేసి, ఇప్పుడు వచ్చిన అతను నా ఫ్రెండ్కి నేనే మందు పోస్తానని చెప్పేసి హీరోకి ఆ అమ్మాయి మందు పోసి, నువ్వేం కంగారు పడకు అంతా మంచి జరుగుతుందని చెప్పేసి హీరోకి ధైర్యం చెప్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఎక్కడైతే చనిపోయిందో అక్కడికి అందరూ వచ్చేసి హీరోయిన్ కి శ్రద్ధాంజలి ఘటించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాకపోతే అక్కడ ఉన్న చెట్టు మీద ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో హీరో ఉండి మందు కొడుతూ ఉంటాడు. దాన్ని జియా అనే అమ్మాయి గమనిస్తుంది. హీరో బాధగా కిందకు వచ్చి ఆ పూలన్నీ పక్కకు నెట్టేసి ఒక గొడవే చేస్తాడు. కానీ జియా ఏమంటుందంటే, నీ బాధ నాకు అర్థం అవుతుంది, నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరోని తన ఇంటికి తీసుకెళ్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో నిద్ర లేచి చూస్తే జియా తన పక్కన బట్టలు లేకుండా పడుకొని ఉంటుంది. రాత్రి దారుణం జరిగిపోయిందని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. ఇంకా ముఖ్యంగా హీరోకి ఏంటంటే లైట్ గా కొమ్ములు వస్తాయి. దాంతో హీరో భయపడిపోయి డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆవిడ ఉంటుంది అనమాట, కూతురు ఆడుకుంటూ ఉంటుంది. కాకపోతే కూతురేమో ఆవిడ మాట వినదు. అదే సమయంలో అక్కడ ఉన్న ఒక ఆవిడ ఏమంటుందంటే, అమ్మా నీ కూతురుని తీసుకుని వెళ్ళిపోమ్మా అని చెప్పడంతో ఆవిడ కోపం వచ్చేసి రిసెప్షన్ లో గొడవ పడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వెళ్ళి ఆవిడ చేపట్టుకుంటాడు. కానీ వెంటనే హీరోకి ఒక విషయం ఫ్లాష్ అవుతుంది. ఈవిడికి వేరే అతనితో రిలేషన్ ఉందన్నమాట. ఆ విషయాలన్నీ మన హీరోకి కనిపిస్తాయి. దాంతో హీరో ఆశ్చర్యపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆవిడ కూతురు వచ్చేసి, మా అమ్మకి వేరే అతనితో రిలేషన్ ఉంది, అందుకనే మా అమ్మ అంటే నాకు చిరాకు అని చెప్పడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత హాస్పిటల్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఒక నర్సు హీరోకి ట్రీట్మెంట్ ఇస్తూ తనకున్న అఫైర్ చెప్తుంది. అంతేకాకుండా అక్కడికి వచ్చిన డాక్టర్ కూడా ఈ నర్స్ అంటే తనకి చాలా ఇష్టం అని చెప్పేసి తన మనసులో ఉన్న దురుద్దేశాలన్నీ చెప్తూ ఉంటారు. హీరోకి ఏం అర్థం కాదు, వీళ్ళందరూ నాకెందుకు చెప్తున్నారు అని చెప్పేసి. అదే సమయంలో హీరో కొమ్ములు చెక్ చేద్దాం అని చెప్పేసి హీరోకి మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. దాంతో హీరో మైకంలోకి వెళ్ళిపోతాడు. అదే సమయంలో తనకి ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తు వస్తుంది. అదేంటంటే హీరో చిన్నప్పుడు చర్చికి వెళ్ళేవాడు. అదే చర్చికి మన కథలో హీరోయిన్ వచ్చేది. హీరోయిన్ ఏంటంటే అనుకోకుండా తన చైన్ అక్కడ మర్చిపోయి వెళ్ళిపోతుంది. హీరో వెళ్ళి తీసుకొని చూస్తే అది తెగిపోయి ఉంటుంది. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత శుభ్రంగా దాన్ని స్టిచ్ చేసేసి ప్రాపర్ గా మళ్ళీ రెడీ చేస్తాడు. అంతేకాకుండా హీరో తన ఫ్రెండ్స్ తో ఆడుకునేటప్పుడు వాళ్ళందరూ ఏంటంటే బాంబులు కలుస్తూ ఉంటారనమాట.
నాకు కూడా ఒక బాంబు ఇవ్వని చెప్పి అడుగుతాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఆ పై నుంచి నీళ్ళలో దూకితే ఖచ్చితంగా నీకు బాంబు వేస్తావు అని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి పై నుంచి నీళ్ళలో దూకుతాడు. కానీ పెద్ద పెద్ద ముద్దుల కింద ఇరుక్కుపోతాడు. లాస్ట్ లో తన ఫ్రెండ్ కాపాడతాడు. దాంతో నేను గెలిచాను కదా అని చెప్పేసి వచ్చి బాంబు తీసుకుంటాడు. కాకపోతే ఆ బాంబు తన ఫ్రెండ్ కి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత చైన్ తీసుకెళ్లి హీరోయిన్ కి ఇస్తాడు. హీరోయిన్ ఏమంటుందంటే నాకు ఇస్తున్నావేంటి, నా మెడలో వేయి అని చెప్పేసి హీరో చేత మెడలో వేయించుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ అయిపోతారు. చట్టపాటాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఇదే సమయంలో హీరో తన ఫ్రెండ్ కి బాంబు ఇచ్చాడు కదా, వాడు ఏంటంటే పక్కన కాల్చుకున్నాడు, చేతిలో కాల్చుకున్నాడు. దాంతో మనోడికి బాగా దెబ్బ తగులుతుంది. వెళ్ళి సారీ కూడా చెప్తాడు. నీ తప్పే ఉందరా, బాంబు కాల్చింది నేనని చెప్పి అంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఇద్దరు చక్కగా రిలేషన్ కొనసాగిస్తూ ఉంటారు. అలా కొనసాగే ప్రాసెస్ లో వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కాస్త లవ్ గా మారుతుంది. అంతేకాకుండా వాళ్ళిద్దరు పెరిగి కూడా పెద్ద అయిపోతారు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో హీరోకు మెలకు వస్తుంది అనమాట. చూస్తే తన కొమ్ము మీద ఒక కత్తి ఉంటుంది. డాక్టర్లు ఎక్కడ అని చూస్తే అదే గదిలో రొమాన్స్ చేస్తూ ఉంటారు. మీకన్నా పిచ్చి పట్టిందిరా అని చెప్పేసి హీరో పెద్దగా అరుస్తాడు. ఆ తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత పక్కన ఉన్న చర్చి దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్లేటప్పుడు అక్కడున్న చర్చి ఫాదర్ ఏమంటాడంటే నువ్వు ఒక హంతకుడివి, నీకు అందుకనే కొమ్ములు వచ్చాయి, నువ్వు ఒక రాక్షసుడు అని చెప్పి అనడంతో హీరో మాత్రం నిద్రపోయి లేచి చూస్తే వచ్చాయని చెప్పేసి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ తన ఫ్రెండ్ దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ కొమ్ములు మాత్రం తన ఫ్రెండ్ కి కనిపించవు. అంతేకాకుండా ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ మనసులో మాటలు మనోడికి చెప్పేస్తుంటారు కదా, అవి కూడా తన ఫ్రెండ్ తనకి చెప్పడు. అంతేకాకుండా అరే కొమ్ములు ఉన్నాయని చెప్పేసి పద్దాకలు అనొద్దురా, నీకేం లేదురా, అంతా బానే ఉందని చెప్పేసి హీరోకి తన ఫ్రెండ్ ధైర్యం చెప్తాడు. అప్పుడు హీరోకి అర్థం అవుతుంది ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో తనతో మాట్లాడతారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ తన కొమ్ములు కనిపిస్తాయని. అంతేకాకుండా స్వచ్ఛంగా ఎవరు తనతో మాట్లాడతారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళ మనసులో మాట్లాడిన తనకి వినపడతాయని చెప్పేసి హీరోకి ప్రాపర్ గా అర్థం అవుతుంది. ఆ తర్వాత హీరో ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోని చూసిన తర్వాత వాళ్ళ అమ్మ కూడా తన మనసులో మాట్లాడి చెప్పేస్తూ ఉంటుంది అనమాట. నువ్వు ఎప్పుడు వచ్చినా నాకు తలనొప్పిగా ఉంటుంది, ఎందుకంటే నువ్వు వస్తే మీడియా వాళ్ళు వస్తారు, అంతేకాకుండా నువ్వు చేసిన తప్పు వల్ల మా పరువు పోయింది, అసలు నిన్ను కొడుకుగా స్వీకరించాలంటే చిరాకు ఉందని చెప్పేసి ఆవిడ మనసులో మాటలు చెప్తూ ఉంటుంది అనమాట. హీరో బాధపడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ నాన్న కూడా వస్తాడు. వచ్చిన తర్వాత నువ్వు ఎన్ని చెప్పినా సరే హీరోయిన్ చంపింది నువ్వే, అందుకని నేను నీ కోసం ఒక మంచి పని చేశాను. అదేంటంటే ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉన్నాయి కదా, దాన్ని తగలబెట్టేశాను, ఇప్పుడు నువ్వు కొంచెం హ్యాపీగా ఉన్నావు అని చెప్పి అనడంతో హీరో కోపం వచ్చేసి అది గనక ఉంటే అసలు హంతకుడు ఎవడో పట్టుకునే వాళ్ళము, ఇప్పుడు నేను హంతకున్నాయని చెప్పేసి హీరో వాళ్ళ నాన్నతో గొడవ పడతాడు. వాళ్ళ నాన్న ఏమంటాడంటే అసలు నువ్వు ఇంటికి రావద్దని చెప్పేసి హీరోని అక్కడ నుంచి బయట పంపించేస్తాడు. ఆ తర్వాత హీరో సర్లే అని చెప్పేసి పక్కనున్న బార్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ బార్లో అతను కూడా హీరోతో గొడవ పడుతూ ఉంటాడు. కాకపోతే వాడు మైండ్ వాయిస్ చెప్తుంటుంది అనమాట, ఎలాగైనా సరే ఈ బారు మొత్తాన్ని తగలబెట్టేసి వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులతో హ్యాపీగా బతకొచ్చని చెప్పేసి మనోడు చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆ బార్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మైండ్ వాయిస్ హీరోకి వినపడుతూ ఉంటుంది. వెంటనే హీరో ఏమంటాడంటే హీరోయిన్ ఎవరు చంపారో మీకు తెలుసు అని చెప్పేసి పెద్దగా అరుస్తాడు. దాంతో అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఏమంటాడంటే హీరోయిన్ ని ఎవరు చంపారో తెలియదు కానీ రెస్టారెంట్ లో పనిచేసే మేరీ మాత్రం నీకు ఆపోజిట్ గా సాక్ష్యం చెప్తుంది, ఎందుకంటే ఆ రెస్టారెంట్ కి మీరు ఆ అమ్మాయి చనిపోయే ముందు వెళ్లారు, అంతేకాకుండా మీ ఇద్దరికి ఒక చిన్న గొడవ అయింది కదా, ఆ తర్వాత మీరు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆ బేస్ మీద ఆ మేరీ అనే అమ్మాయి నీకు ఆపోజిట్ గా సాక్ష్యం చెప్తుందని చెప్పడంతో హీరో వెంటనే ఆ బారు ఓనర్ తో ఏమంటాడంటే ఈ బారు మొత్తాన్ని తగలబెట్టి నీకు డబ్బులు వస్తాయని చెప్పడంతో మనోడు కూడా సరే అని చెప్పేసి హీరో చెప్పినట్టు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తన కొమ్ములు రావడం వల్ల తనకు కొన్ని పవర్స్ వస్తాయి అనమాట. తను ఏది చెప్తే మిగతా వాళ్ళు అదే చేస్తున్నారు. ఆ తర్వాత హీరో బయలుదేరి ఆ రెస్టారెంట్ కి కారులో వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు కథ కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా మన కథలో హీరో ఏం చేస్తాడంటే వాళ్ళ అన్నయ్యని తీసుకెళ్లి ఒక రింగ్ కొంటాడు, అది కూడా హీరోయిన్ కి పెట్టడానికి. ఆ తర్వాత రెస్టారెంట్ లోకి వెళ్ళి ప్రపోజ్ చేస్తానని చెప్పేసి వాళ్ళ అన్నయ్యని బయట ఉండమని చెప్పేసి రెస్టారెంట్ లో ఉన్న హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, నీ కోసం రింగ్ కొన్నా అని చెప్పి అనడంతో హీరోయిన్ మాత్రం బాధగా కూర్చొని ఉంటుంది. ఏమైంది నీకని చెప్పి అడిగితే మా నాన్నకి వేరే ఊర్లో జాబ్ వచ్చింది కాబట్టి మేము అక్కడికి వెళ్ళిపోతాం అని చెప్పడంతో దీంట్లో ఏముంది చిత్రం, నేను మీ నాన్న మీట్ అవుతాను, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, నా దగ్గర ఉంచుకుంటానని చెప్పేసి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పేస్తానని చెప్పడంతో హీరోయిన్ మాత్రం అలాగే డల్లుగా ఉంటుంది. ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే నీకు నాకు సెట్ అవుదని చెప్పేసి అంటుంది. దాంతో హీరోకి కోపం వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి మేరీ అక్కడికి వచ్చి వాళ్ళకి సర్వ్ చేస్తుంది. ఆ మేరీ ఏమనుకుంటుందంటే ఇద్దరు గొడవాడుకుంటున్నారు అనుకుంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరో పక్క హీరోయిన్ మాత్రం నువ్వు నాకు సెట్ అవ్వు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోకి భయంకరంగా కోపం వచ్చేసి పెద్దగా అరుస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. హీరో కూడా చిరాకు వచ్చేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ అన్ని అడుగుతాడు ఏమైందిరా అంతా ఓకే అని చెప్పి అడిగితే హీరో మాత్రం ఏం మాట్లాడకుండా కారు వేసుకుని అక్కడ నుంచి బయలుదేరి ఒక ఓపెన్ ల్యాండ్ దగ్గర తీసుకొచ్చి కారు ఆపుతాడు. ఆ కారులో నిద్రపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో కారు దగ్గరికి పోలీసులు వచ్చేసి బాబు కొంచెం నిద్రలే అమ్మా, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు ఒక చెట్టు దగ్గర కలుసుకుంటారు కదా, అక్కడ నీ గర్ల్ ఫ్రెండ్ చనిపోయిందని చెప్పేసి అనడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కట్ చేస్తే కథ కూడా ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో మన కథలో హీరో ఆ రెస్టారెంట్ కి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ మేరీ అనే సర్వెంట్ ఉంటుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి చూడు నేను నా గర్ల్ ఫ్రెండ్ అసలు గొడవే పడలేదు, మేము ఎప్పుడు అంతే అలాగే
మాట్లాడుకుంటాం, అలాగే ఉంటాం. అయినా నాకు ఆపోజిట్ గా నువ్వెందుకు సాక్ష్యం చెప్తున్నా చెప్పడంతో ఆ అమ్మాయి మనసులో మాట మొత్తం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అదేంటంటే ఈ కేసులో నువ్వు ఫేమస్ అయ్యావు, హీరోయిన్ ఫేమస్ అయింది, కానీ సాక్ష్యం చెప్పే నేను కూడా ఫేమస్ అవ్వాలి కదా, అందుకని సాక్ష్యం చెప్తున్నాను. ఈ దెబ్బతో నేను కూడా రోజు టీవీలో కనిపిస్తూ ఉంటాను, పేపర్లో నా ఫొటోస్ పడతాయి, నేను పిచ్చ ఫేమస్ అయిపోతానని చెప్పేసి ఆ మేరీ అనే అమ్మాయి తన మనసులో ఉన్న భావం మొత్తం చెప్పేస్తుంది. దాంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఏంటి నువ్వు ఫేమస్ అవటం కోసం తప్పుడు సాక్ష్యం చెప్తావు అని చెప్పేసి హీరో కోపంగా అక్కడ నుంచి పక్కన ఉన్న బార్కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఆ బార్ లో జియా ఉంటుందన్నమాట. తను తన దగ్గరకు వచ్చిన తర్వాత హీరో అడుగుతాడు, ఆ రోజు నువ్వు మా ఇంట్లో భయంకరంగా తిన్నావు తెలుసా అని చెప్పడంతో నేను అసలు మీ ఇంటికి ఎప్పుడు వచ్చానని చెప్పేసి అంటుంది. దాంతో హీరోకి ఒక విషయం అర్థం అవుతుంది. ఈ కొమ్ముల వల్ల ఎవరైనా సరే వాళ్ళ మనసులో ఉన్న మాట బయటకు చెప్తే ఆ మరుసటి రోజు ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోతారు, అంతేకాకుండా క్యాజువల్ గా మిగతా వాళ్ళతో బిహేవ్ చేస్తారని చెప్పేసి. అదే సమయంలో జియా ఏం చేస్తుందంటే హీరో కొమ్ముల్ని టచ్ చేస్తుంది. దాంతో తను నిజం మొత్తం చెప్తూ ఉంటుంది అనమాట. బేసికల్ గా నేను నిన్ను చిన్నప్పటి నుంచి ప్రేమించాను, అంతేకాకుండా నాకు బయట ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి, కేవలం నిన్ను చూడటం కోసం ఈ ఊర్లో ఈ పని చేసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నిన్ను చూస్తూ జీవితాంతం గడిపేమన్నా గడిపేస్తానని చెప్పేసి ఆ జియా ఏం చేస్తుందంటే హీరో మీద ఉన్న ఇష్టాన్ని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ అన్నయ్య వస్తాడు. తాను కూడా కొమ్ములు చూసి నిజం చెప్తాడనమాట. అదేంటంటే ఆ రోజు రెస్టారెంట్ లో నీకు నీ గర్ల్ ఫ్రెండ్ గొడవైంది కదా, నీ గర్ల్ ఫ్రెండ్ ని కారులో తీసుకెళ్ళింది నేనే అని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఏం జరుగుతుందో అని చెప్పేసి ఏదో మొత్తానికి నిజం దాస్తాను అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యని పట్టుకొని కొడతాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. అదేంటంటే హీరోయిన్ తో గొడవ పడతారు కదా, వెంటనే హీరోయిన్ లేచి వెళ్ళిపోతుంది కదా, ఆ తర్వాత హీరో కూడా కారులో వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ మాత్రం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడికి హీరో వాళ్ళ అన్నయ్య వెళ్తాడు. అంతేకాకుండా తనని కారు కూడా ఎక్కించుకుంటాడు. కాకపోతే వెళ్లే దారిలో కారు ఒక చోట ఆపేసి తనని లోపలికి తీసుకెళ్లి తనతో కొంచెం తప్పుగా బిహేవ్ చేస్తాడు. దాంతో హీరోయిన్ ఏముంటుందంటే నువ్వు చేస్తుంది చాలా తప్పు, నువ్వు బాగా మందు కొట్టేస్తున్నావు, ఇది చాలా పాపం అని చెప్పేసి తాను నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో హీరో వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడంటే సరే నేను తెలియక తప్పు చేశాను, నేను కారులో వెయిట్ చేస్తాను రా అని చెప్పేసి అంటుంది. కానీ హీరోయిన్ మాత్రం హీరోని మీట్ అయ్యి ఆ చెట్టు దగ్గరికి వెళ్తుంది. అదే సమయంలో హీరో వాళ్ళ అన్నయ్య ఏంటంటే కారులో కూర్చొని బాగా మందు కొడతాడు, అక్కడే పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు చూస్తే హీరో వాళ్ళ అన్నయ్య చేతిలో ఒక రాయి ఉంటుంది. ఆ రాయికి భయంకరంగా బ్లడ్ ఉంటుంది. ఏమైంద్రా బాబు అని చెప్పేసి హడావుడిగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ హీరోయిన్ చనిపోయి ఉంటుంది. తన చేతిలో ఏదైతే రాయి ఉందో ఆ రాయితోనే హీరోయిన్ ని కొట్టి చంపేశారు. అప్పుడు క్లియర్ గా హీరో వాళ్ళ అన్నయ్యకు విషయం అర్థం అవుతుంది. తను బాగా మందు కొట్టున్నాడు కదా, రాత్రిపూట వెళ్లి తనని బలవంతం చేయబోయి తను ఒప్పుకోపోయేసరికి అదే రాయి తీసుకుని ఆ అమ్మాయిని కొట్టి తాను నడవలేక వచ్చి కారులో పడుకున్నానని చెప్పేసి హీరో వాళ్ళ అన్నయ్యకి అర్థమైపోయి ఆ బట్టల తర్వాత ఆ రాయి తీసుకెళ్లి నదిలో పడేస్తాడు. ఏమి తెలియని అమాయకుల్లా తిరుగుతూ ఉంటాడు. కట్ చేస్తే కథ ప్రజెంట్ కి వస్తుంది. ఇదంతా హీరోకి వాళ్ళ అన్నయ్య చెప్తాడనమాట. ఇది విని హీరోకి మైండ్ బ్లాక్ అయిపోయి ఈ విషయం ఎందుకు చెప్పలేదురా అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యని కొడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి పోలీసులు వస్తారు. ఎందుకంటే బారు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారనమాట. దాంతో వాళ్ళు వెళ్ళి హీరోని అరెస్ట్ చేస్తారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరో దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. తన ఫ్రెండ్ కి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొస్తాడు. దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. అంతేకాకుండా రెస్టారెంట్ లో పనిచేసే మేరీ ఉంది కదా, తనకు ఆపోజిట్ గా సాక్ష్యం చెప్తుంది కదా, తను ఫేమస్ కావడానికి ఇదంతా చెప్తుందని చెప్పేసి హీరో తన ఫ్రెండ్ కి చెప్తాడు. అంతేకాకుండా వాళ్ళ అన్నయ్య ఫారెస్ట్ లోకి హీరోయిన్ తీసుకెళ్లింది. కాకపోతే వాళ్ళ అన్నయ్య తాగి పడుకున్న తర్వాత లెగిసి చూస్తే హీరోయిన్ చనిపోయి ఉన్నది. ఇది మొత్తం తన ఫ్రెండ్ కి చెప్తూ ఉంటాడు. తన ఫ్రెండ్ అడుగుతాడు, అరే ఇవన్నీ నీకెవరు చెప్తున్నారు అని చెప్పి అడిగితే ఏమి లేదురా, నాకున్న కొమ్ముల పవర్ వల్ల ఆపోజిట్ వాళ్ళే ఆయన్ని చెప్తుంటారని చెప్పి అంటంతో వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో తన ఫ్రెండ్ మెడలో ఒక చైన్ చూస్తాడు. ఆ చైన్ ఎవరిదో కాదు హీరోయిన్ అనమాట. అది చూసి షాక్ అయిపోతాడు. ఎవరిదో ఇదని చెప్పి అడిగితే ఏమి లేదురా నేను కొనుక్కున్నా అని చెప్పి అంటాడు. కాకపోతే హీరో గట్టిగా అడిగేసరికి నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి అంటాడు. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోకి తెలిసే విషయం ఏంటంటే హీరోయిన్ హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు. కాకపోతే ఈ విషయం హీరోకి తెలియదు. ఈ విషయం ఇప్పుడు తెలుసుకున్న హీరో ఏం చేస్తాడంటే నువ్వు నమ్మక ద్రోహిరా అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ హీరోయిన్ వాళ్ళ నాన్న ఉంటాడు. తానేమో గన్ను పట్టుకొని హీరోయిన్ కలుద్దాం అని చెప్పి రెడీగా ఉంటాడు. నీ వల్లే నా కూతురు చనిపోయిందని చెప్పి అంటూ ఉంటాడు. కానీ హీరో ఏమంటాడంటే నీ కూతురు వేరే అతనితో రిలేషన్ ఉన్న సంగతి నీకు తెలుసా అని చెప్పి అంటాడు. అంతేకాకుండా తాను చనిపోయే ముందు నాకు ఇవ్వమని చెప్పి ఏదన్నా ఇచ్చిందని చెప్పేసి అడుగుతాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కోపం వచ్చేసి నా కూతురు నువ్వు చంపింది కాక ఇప్పుడు తనకి వేరే అతనితో రిలేషన్ ఉందని చెప్పి అబద్ధం చెప్తావా, అదంతా అబద్ధం, ఆ భగవంతుడు నీకు ఖచ్చితంగా శిక్ష వేస్తాడని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోని తిరుగుతూ ఉంటాడు. దాంతో హీరో ఒక గోడౌన్కి వెళ్ళి ఇదంతా ఈ కొమ్ముల వల్లే అని చెప్పేసి తన తల తీసుకెళ్లి గోడకేసి రుద్దేస్తూ ఉంటాడు. కానీ ఆ కొమ్ములకి ఏం కాదు, కానీ తన దగ్గరికి చాలా పాములు వచ్చేస్తూ ఉంటాయి. హీరో భయపడిపోతాడు. కాకపోతే ఆ పాములు హీరో మీద బొస కొట్టకుండా మెల్లిగా తన దగ్గరికి వస్తాయి. వచ్చిన తర్వాత తన మీద ఎక్కి కూర్చుంటాయి. సో అప్పుడు హీరోకి అర్థం అవుతుంది ఈ పాములు ఈ కొమ్ముల వల్ల తన మాట వెంటనే అని చెప్పేసి వెంటనే తానేం చేస్తాడంటే రెస్టారెంట్ లో పనిచేసే
మేరీ దగ్గర తీసుకెళ్లి ఆ పాములు వదులుతాడు. ఆ పాములన్నీ మేరీని కలిసి చంపేస్తాయి. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్నయ్య చూస్తేనేమో బాగా మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉంటాడు. తన దగ్గరికి హీరో వెళ్ళి, చూడు నువ్వు హీరోయిన్ తో కొంచెం మిస్బిహేవ్ చేశావు, అంతేకాకుండా తాను ఫారెస్ట్ లో ఉంటే నువ్వు కారులో కూర్చొని మందు తాగావు, నువ్వు తనను చంపావు అని చెప్పంటలా, కానీ తాను చనిపోవడానికి నువ్వే ఖచ్చితంగా కారణం, మొత్తానికి ఏదో జరిగిందని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే వాళ్ళ అన్నయ్యని బాంబులతో చంపకుండా అక్కడున్న మత్తు పదార్థాలు మొత్తం నువ్వే తీసుకొని ఓవర్ డోస్ అయిపోయి చనిపోవాలని చెప్పంటంతో ఆ కొమ్ముల వల్ల వాళ్ళ అన్నయ్య కూడా తను చెప్పిన మాట వింటాడు. ఓవర్ డోస్ తీసుకుంటాడు. తనకేంటంటే తాను చనిపోతున్నట్టు, చుట్టూ పాములు వచ్చేస్తున్నట్టు హాల్యూసినేషన్ వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరో అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇంకా మిగిలింది హీరో వాళ్ళ ఫ్రెండ్. వెంటనే హీరో ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్ ని ఒక చోటకు రమ్మంటాడు. దాంతో తన ఫ్రెండ్ కూడా వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ చైన్ ఉంది కదా తన దగ్గర, ఆ చైన్ తనకి ఇవ్వమని చెప్పి గొడవ పెడతాడు. తానేమో ఇవ్వనంటాడు. దాంతో హీరో కోపం వచ్చేసి ఆ చైన్ ని లాక్కుంటాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్ మనసులో మాటలన్నీ హీరోకి వినిపిస్తూ ఉంటాయి. బేసికల్ గా ఇన్ని రోజులు హీరో వాళ్ళ ఫ్రెండ్ మాటలు హీరోకి వినిపించకుండా ఉండడానికి కారణం ఆ చైనే అనమాట. అంతేకాకుండా ఇప్పుడు కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా ఆ రోజు హీరోయిన్ కోపంతో వెళ్ళిపోయింది కదా, వెళ్లే అమ్మాయిని హీరో వాళ్ళ అన్నయ్య ఎక్కించుకున్నాడు, తాను తీసుకెళ్లాడు అనే ఇన్ఫర్మేషన్ హీరో వాళ్ళ ఫ్రెండ్ కి తెలుస్తుంది. దాంతో మనోడు వీళ్ళని వెతుక్కుంటూ వెళ్లి చూస్తే రోడ్డు మీద హీరో వాళ్ళ అన్నయ్య కారు ఆగి ఉంటుంది. అందులో మనోడు బాగా మందు కొట్టి నిద్రపోతూ ఉంటాడు. ఇది తెలుసుకున్న మనోడు ఏంటంటే లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ హీరోయిన్ ఉంటుంది. నీకు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను నువ్వంటే నాకు ఇష్టం అని, నువ్వేమో నా లవ్ యాక్సెప్ట్ చేయవు, అంతేకాకుండా ఇప్పుడు హీరోతో గొడవ పడ్డావు కదా, నన్ను లవ్ చేయని చెప్పేసి హీరోయిన్ ని బలవంతం చేస్తాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నేను హీరోతో గొడవ పడ్డాను, ఇలాంటి గొడవలు మా ఇద్దరి మధ్య చాలా అయ్యాయి, అయినా నేను తనను లవ్ చేస్తాను కదా అని చెప్పేసి హీరోయిన్ రిజెక్ట్ చేస్తుంది. దాంతో కోపం వచ్చిన హీరో వాళ్ళ ఫ్రెండ్ పక్కన ఒక రాయి తీసుకొని హీరోయిన్ నెత్తి మీద కొట్టి తనని చంపేస్తాడు. అంతేకాకుండా ఆ రాయి తీసుకొచ్చి కారులో సోయ లేకుండా పడుకున్న హీరో వాళ్ళ అన్నయ్య చేతిలో పెడతాడు. పాపం ఆయన ఏమో తాగిన మైకుల్లో చంపేశానని చెప్పేసి తాను అనుకుంటాడు. ఆ తర్వాత మనోడు అక్కడ నుంచి స్మూత్ గా జంప్ అయిపోతాడు. ఇది జరిగింది. హీరోకి ఈ విజువల్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి అనమాట. సడన్ గా హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే పక్కనే ఉన్న ఒక చైన్ తీసుకుని హీరో మీద అటాక్ చేసి తనని కొట్టి కారులో పడేసి ఆ కారుకి నిప్పు పెట్టి నీళ్ళలో నెట్టేస్తాడు. దాంతో హీరో కారు లోపల కాలిపోతూ ఆ నీళ్ళలోకి వెళ్ళిపోతాడు. ఈ విషయాన్ని మనోడు ఏం చేస్తాడంటే జనాలందరూ క్వశ్చన్ చేయడం వల్ల హీరోయిన్ ని చంపాను అనే గిల్ట్ ఫీలింగ్ లో తనకు తానుగా సూసైడ్ చేసుకొని చనిపోయాడని చెప్పేసి మీడియా వాళ్ళతో చెప్పిస్తాడు. దాంతో ఊర్లో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మరో పక్క హీరో వాళ్ళ అమ్మ నాన్న కొంచెం బాధపడతారు. అదే సమయంలో హీరో వాళ్ళ అన్నయ్యని చూపిస్తారు. బేసికల్ గా మనోడు ఓవర్ డోస్ తీసుకున్నాడు కదా, కాకపోతే కొంచెం కరెక్ట్ టైంకి వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. తాను బతికి బయటపడతాడు. మరోవైపు మన కథలో హీరో నీళ్ళలోంచి మెల్లగా బయటకు వస్తాడు. హీరో చనిపోలేదు, కాకపోతే సగం శరీరం కాలిపోయిందనమాట. అలా కాలిపోయిన సగం శరీరంతోనే హీరో హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ హీరోయిన్ వాళ్ళ నాన్న ఉంటాడు. ఆయన ఏమంటాడంటే నువ్వు చచ్చిపోయావని చెప్పి అంటున్నారు, నువ్వు ఇంకా చనిపోలేదా? సరే నీకు విషయం చెప్పాలి కానీ నా కూతురు నీకు ఇవ్వమని చెప్పి ఒక వస్తువు ఇచ్చింది, కాకపోతే తాను చనిపోయిన తర్వాత నీ మీద చిరాకు వచ్చేసి నేను ఆ విషయాన్ని దాచిపెట్టాను, రా పైకి రా అని చెప్పేసి హీరోని పైకి తీసుకెళ్తాడు. తనకు ఒక తాళం ఇస్తాడు. ఆ తాళం ఏంటంటే వీళ్ళిద్దరు ఎప్పుడు ఒక చెట్టు పైన కలుసుకుంటారు కదా, ఒక ఇల్లు ఉంది కదా, అక్కడ ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ తాళం అనమాట. అదే సమయంలో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ చైన్ ఉంది కదా, అది తిరిగి తన ఫాదర్ కి ఇస్తాడు. కానీ తానేమంటాడంటే నా కూతురు గుర్తుగా నా దగ్గర చాలా వస్తువులు ఉన్నాయి కానీ నువ్వు తీసుకో అని చెప్పేసి అంటంతో హీరో వెంటనే ఆ చైన్ ని మెల్ల వేసుకుంటాడు. తన రూపం మొత్తం మామూలుగా అయిపోతుంది. హీరోయిన్ వాళ్ళ నాన్న ఆశ్చర్యపోతాడు, తాను ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత హడావుడిగా తను పరిగెత్తుకుంటూ డైరెక్ట్ గా వుడెన్ హౌస్ కు వస్తాడు. వచ్చిన తర్వాత అందులో ఒక బాక్స్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక లెటర్ ఉంటుంది. ఇప్పుడు ఒక అద్భుతమైన టెస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే హీరోయిన్ పుట్టేటప్పుడే తనకి ఒక ప్రాబ్లం ఉందన్నమాట, హెల్త్ ఇష్యూ. సో దాని వల్ల హీరోయిన్ కొన్ని సంవత్సరాల్లో చనిపోతుంది. ఆ విషయం ముందుగానే తెలుసుకున్న హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోని రిజెక్ట్ చేయకుండా కావాలని చెప్పి తనతో విడిపోయి వెళ్ళిపోతే హీరో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడు. తను లేకపోతే తను ఇబ్బంది పడతాడని చెప్పేసి హీరో కోసం హీరోయిన్ అలాగంటుంది. అంతేకాకుండా ఈ సినిమా స్టార్టింగ్ లో నువ్వు నన్ను చచ్చిపోయేంత వరకు ప్రేమించాల్సిన అవసరం లేదు, నేను చచ్చిపోయేంత వరకు ప్రేమిస్తే చాలని చెప్పేసి హీరోయిన్ అంది కదా, అందుకే హీరోయిన్ అంది. ఆ లెటర్ చూసి హీరో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా హీరో తన అన్నయ్య దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు అని చెప్పి పలకరిస్తాడు. వాళ్ళ అన్నయ్య కూడా ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకు తమ్ముడు, హీరోయిన్ చనిపోవడానికి కారణమైన వాడిని నేను కూడా పట్టుకుంటాను, నీకు హెల్ప్ చేస్తానని చెప్పి అంటంతో సరే అన్నయ్య అని చెప్పేసి అంటాడు. బేసికల్ గా హీరోకి తెలుసు హీరోయిన్ చావుకి ఎవరు కారణం అని చెప్పేసి, అందుకని హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రారా సరదాగా బయటకు వెళ్దాం అని చెప్పేసి హీరోని కలుసుకుని ఆ స్పాట్ కి తీసుకెళ్తాడు. బేసికల్ గా హీరో వాళ్ళ ఫ్రెండ్ కి ఏంటంటే జరిగింది ఏమీ గుర్తుండదు, ఎందుకంటే ఒక రోజు జరిగితే అన్ని మర్చిపోతారనమాట. తాను ఇంకా మంచివాళ్ళగా యాక్టింగ్ చేస్తూ అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చే వెంటనే చెప్పి అడిగితే ఇక్కడే కదరా హీరోయిన్ నువ్వు చంపేసిందని చెప్పి అంటంతో వాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వీడికి ఎవరు చెప్పారని చెప్పేసి యాక్చువల్లీ చెప్పిందే వాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ అన్నయ్య ఒక పోలీసుని తీసుకొని వస్తాడు. దాంతో మనోడు గన్ను పట్టుకుని వచ్చేసి హీరో
వాళ్ళ ఫ్రెండ్ ని బెదిరిస్తాడు. ఆ తర్వాత హీరో కూడా నిజం చెప్పని చెప్పంటంతో అప్పుడు మనోడు నిజం చెప్తాడు. అవును, హీరోయిన్ చంపింది నేనే అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో పోలీస్ దగ్గర ఉన్న గన్ను లాక్కొని పోలీసుని కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ నేను గన్నుతో కాలుస్తాడు. కాకపోతే కాలుకి దెబ్బ తగులుతుంది. ఆ తర్వాత హీరోకి గన్ను గురిపెట్టి, ఏంట్రా మీరందరూ కలిసి నన్ను చంపేద్దాం అనుకున్నారా, లేకపోతే నేనే కిల్లర్ అని చెప్పేసి అందరికి చెప్దాం అనుకున్నారా, అంత సీన్ లేదని చెప్పంటంతో హీరో ఏం చేస్తాడంటే తన మెల్లో ఉన్న ఆ చైన్ తీసేస్తాడు. ఎందుకంటే అది ఉన్నంతసేపే హీరో మామూలు మనిషి, లేకపోతే తాను ఒక మృగం అనమాట. తాను మళ్ళీ మృగంలా మారిపోతాడు. తను గాల్లో ఎగురుతూ ఉంటాడనమాట. ఆ తర్వాత మళ్ళీ ఎర్రటి బగబగ మండి ఒక మృగంలా మారిపోయి తానేంటంటే పామును పిలుస్తాడు. ఆ పాములు వచ్చేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ నవరంధ్రాల్లో దూరిపోయి తనని చంపేస్తాయి. తాను అక్కడ చనిపోతాడు. ఆ తర్వాత హీరో కూడా మెల్లగా కింద పడిపోయి తాను కూడా చనిపోతూ ఉంటాడు. నువ్వు చేయాలనుకున్న కార్యాన్ని ముగించావు కాబట్టి ప్రశాంతంగా చనిపో, నీకోసం పైన హీరోయిన్ వెయిట్ చేస్తుందని చెప్పడంతో హీరో కూడా మెల్లగా చనిపోతాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా మీకు నిజంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇలాంటి సినిమాలు మన ఛానల్లో కావాలనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.